ఫస్ట్ ఆఫ్ ఆల్ భవానీ సార్ ఆ ఈక్వేషన్ అంటే ఏంటమ్మా? మనకంట mathematical statement of equality, sir. వెరీ గుడ్. మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వాలిటీ ఈస్ కాల్డ్ అన్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఎవరు? మన చరిష్మా. సార్ కండిషనల్ ఈక్వేషన్ అంటే ఏంటమ్మా? కండిషనల్ ఈక్వేషన్ సార్ సొల్యూషన్ ఆర్ రూట్స్ ఒకటే ఉంటే దాన్ని ఒక ఈక్వేషన్ కి సొల్యూషన్స్ రూట్ ఒకటే ఉంటే దాన్ని కండిషనల్ ఈక్వేషన్ అంటారు. సొల్యూషన్ ఒకటే ఉండదు కదా. The equation satisfies particular values of the variable, then the equation is called a conditional equation. అంటే particular values of the variable మాత్రమే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. పర్టికులర్ వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్ అన్నది తప్ప ఒకే ఒక వేరియబుల్ ఒకే ఒక వాల్యూ అనేది కదమ్మా. yes sir. మన అభిరామ్ బాబు అభిరామ్ సార్ నేను క్లాస్కి రాలేదా ఉంది వచ్చావా? అంటే నేను ఎట్లాగా వెళ్ళిపోయాను సార్, ఇంకా లాస్ట్ అరగంట ముందా వెళ్ళిపోయాను సార్. నెక్స్ట్ ఇప్పుడు ఐడెంటిటీ వినలేదేమో అయితే. ఐడెంటిటీ అంటే ఏంటి? లేదన్నావు కదా ఊళ్ళే. నెక్స్ట్ పూర్ణ మహాలక్ష్మి అమ్మాయి. పూర్ణ మహాలక్ష్మి ఇప్పుడు ఐడెంటిటీ అంటే ఏంటమ్మా? అమ్మా నువ్వు పరహత్ Sir, ఐడెంటిటీ అంటే ఏంటమ్మా? if the equality is true for all variables, then it is identity, sir. వెరీ గుడ్. ఆల్ వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్. వెరీ గుడ్, బాగా చెప్పామమ్మా. నెక్స్ట్ తర్వాత ఆదిత్య ప్రవీణ్ కుమార్. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్? సార్ డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఏంటి? of the equation నెక్స్ట్ లక్ష్మీప్రియ. చెప్పు. highest value of the equation, sir. కాదు ప్రయత్నం చేసావు. మన రామకృష్ణ నువ్వు చెప్పు, డిగ్రీ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చేదేనా? highest power of variable in equation. Highest power of the variable in an equation is called degree of the equation. Very good. Yes. Next లక్ష్మీప్రియ, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటమ్మా? పవర్ 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ సార్. ఎవరి పవర్ 1 ఉండాలి? మీ పవర్ నా డిగ్రీ పవర్? 1 ఉంటే డిగ్రీ హైయెస్ట్ పవర్ 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ సార్. ఎవరు హైయెస్ట్ పవర్? నీ హైయెస్ట్ పవరా నా హైయెస్ట్ పవరా? ఎవరు హైయెస్ట్ పవర్ 1 ఉండాలి? వేరియబుల్ యొక్క పవర్, అది కూడా ఈక్వేషన్ లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయితే. yes sir. అంటి ముట్టనట్టు చెప్తారా? సరే నెక్స్ట్ విశాల్. Yes sir. ఏంటి? వాట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? Degree 2 ఉంటుంది సార్, వేరియబుల్ ఉంది పవర్ సార్. డిగ్రీ 2 ఉంటే సరిపోతుంది. సరే సార్, చెప్తావా? అర్థం కాలేదు సార్. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తావా? సార్ x square plus 2x plus 3 equal to 0. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ మీరు ఆల్రెడీ చాప్టర్ 2 ఈక్వేషన్స్ అని పెట్టుకున్నారుగా. చాప్టర్ 2 ఈక్వేషన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ హెడింగ్ ఈక్వేషన్, mathematical statement of equality. Mathematical statement of equality is called an equation. దీన్ని మనం అంకోలా కూడా రాయొచ్చు.
A statement of equality contains more one or more variables is called an equation అని కూడా చెప్పచ్చు. A statement of equality which contains one or more variables. One or more variables is called an equation. An equation. Example. Example 2x plus 1 equal to 0. 3x plus 7y equal to 5. X square plus 9x plus 18 equal to 0. ఇవి ఎగ్జాంపుల్స్ అవుతాయి ఏమా ఆర్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఈసారి కండిషనల్ ఈక్వేషన్. కండిషనల్ ఈక్వేషన్. An equation satisfy in an equation the equality is true for particular values of the variable. Particular values of the variable then the equation is called a conditional equation. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నాను. ఇప్పుడు మరి ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయండి? Plus or minus. ప్లస్ ఆర్ మైనస్. అమ్మా చరిష్మా అర్థమైందమ్మా? ఇక్కడ మోర్ దెన్ వన్ వాల్యూ వచ్చింది కదా, కానీ మోర్ దెన్ వన్ వాల్యూ వచ్చింది, కానీ పర్టికులర్ వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్ మాత్రమే ఈ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవ్వాలి. ఎస్ సార్. That implies x equal to plus or minus 1. Next, 2x minus 1 equal to 0. That implies x equals 1/2. ఇవి ఏమవుతాయంటే కండిషనల్ ఈక్వేషన్స్ అవుతాయి. ఇంకా నేను మ్యాటర్ రాయట్లేదు. ద ఈక్వేషన్ ఇస్ ట్రూ ఫర్ ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ 1. ద ఈక్వేషన్ ఇస్ ట్రూ ఫర్ ఓన్లీ x equal to 1/2. ఆ మ్యాటర్ నేను రాయట్లేదుగా, మీకు అర్థమవుతుందిగా? Yes, sir. Yes, sir. Sorry, identity. In an equation, the equality is true for all values of the variable. Then the equation is called an identity. Example. X by 3 plus x by 2 equal to 5x by 6. This equality is true
is true for all values of x, for all values of x, లేదా every values of x, every value of x అలా కూడా రాయొచ్చు ఏమండి. కాబట్టి దీన్ని మనం ఐడెంటిటీ అంటాం ఏమండి. నెక్స్ట్ ఈసారి రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్, రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. రూట్స్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఏంటమ్మా? The values of the variable which satisfies the equation is called root or solution of the equation. Am I? The values of the variable, the values of the variable which satisfies the equation are called roots or solution of the equation, solutions of the equation. Example, for example వాడు 3x plus 2 equal to 0 అని ఇచ్చాడు. ఇప్పుడు ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే x వాల్యూ ఏమవుతుంది? x ఈక్వల్ టు -2/3 అవుతుంది. x ఈక్వల్ టు -2/3 ఈజ్ ఏ రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 3x + 2 ఈక్వల్ టు 0. ఒకటి సాల్వ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పినప్పుడు మిగిలిన వాటికి సొల్యూషన్స్ చెప్తాను. అదే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ ఈసారి డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్, డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్. The maximum power of the variable, the highest power of the variable, the highest power of the variable in an equation, the highest power of the variable of an equation is called the highest power of the variable in an equation is called degree of the equation, degree of the equation. Example, the degree of the equation, x plus 7 equal to 0 is ఎంత వస్తుందమ్మా? 1 sir. 1 sir. 1. అలాగే రెండవది, the degree of the equation x square minus 5x plus 6 equal to 0 is ఎంత వస్తుంది? 2 sir. 2. The degree of the equation x cube minus 5x square plus 6x minus 5 equal to 0 is 3, sir. రాసుకున్నాం. సరే నోట్ అని పెట్టుకోండి. Note, the equation of degree 1 is called ఏమంటామండి? Linear equation. A linear equation. Example పక్కన రాసుకోండి. 2x plus 3 equal to 0. The equation of degree 2 is called a quadratic equation. The equation of degree
దాన్ని రాయకూడదు, an equation of degree అని రాయాలి. an equation of degree. Degree 2 is called a quadratic equation. A quadratic equation. Example: 2x square plus 5x plus 2 equal to 0. Third one, an equation of degree 3 is called a cubic equation. Example: x cube minus 3x square plus 5x minus 3 equal to 0. An equation of degree 4 is called ఏమంటామండి? Biquadratic. Biquadratic. Very good. Biquadratic equation. Next, తర్వాత నోట్. A simple equation. ఒక నిమిషం ఆగండి. An equation is of the form ax plus b equal to 0, where a comma b are constants and x is a variable, is called a simple equation. In one unknown. అదండి, అంటే ఒక వన్ అన్నోన్ లో సింపుల్ ఈక్వేషన్ కావాలంటే ఫార్ములా ax ప్లస్ b ఈక్వల్ టు 0. అదే ఒక టూ అన్నోన్ అంటే మళ్ళీ మారిపోతుంది అంతే. ఇదండి విషయం. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనకి ఈ ఎక్సైజ్ ఏ ఎక్సైజ్ బి ముందున్న ఎగ్జాంపుల్ చెప్పేసుకుని మన ఎక్సైజ్ ఏ ఎక్సైజ్ బి చెప్పుకుని ఆ తర్వాత మనం సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ సంబంధించిన మ్యాటర్, దాని యొక్క సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అది చెప్పిన తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించిన డెఫినేషన్స్, వాటికి సంబంధించిన ఫార్ములాస్, వాటికి సంబంధించిన నోట్ పాయింట్స్, అవన్నీ చెప్పుకుని ప్రాపర్టీస్ అవన్నీ చెప్పుకుని తర్వాత క్యూబిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి అది చెప్పేసుకుంటే మన మ్యాటర్ అయిపోయినట్టే. ఆ తర్వాత మనం రిమైనింగ్ ఎక్సర్సైజ్ చేయడమే. ఏమా చూడండి ఒకసారి ఎగ్జాంపుల్స్ అని చెప్పి చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ మీకు పేజ్ నెంబర్ 2.2లో చూడండి. ఎగ్జాంపుల్ సాల్వ్ అన్నమాట. అది సాల్వ్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. సాల్వ్ వాడు ఏమన్నాడంటే 4x/3 - 1 ఈక్వల్స్ 14x/15 ప్లస్ 19/5. అమ్మా ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వేరియబుల్స్ అని ఒక సైడును కాన్స్టెంట్స్ అని ఒకవైపు తీసుకెళ్ళిపోతాం కదా. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం ఈ విషయాలని, అవునా? కానీ మీకు ఎక్సైజ్ లో చేస్తున్నప్పుడు మాత్రం మనం ప్రొసీజర్ అంతా చేయకండి, కేవలం సబ్స్టిట్యూషన్ మనకి ఈజీ. ఏమన్నా చూడండి, ఇప్పుడు ఈ 4x/3 ఇటువైపు లేకపోతే పని చేద్దాం, మైనస్ ఉంది కాబట్టి ఈ -1 ఇటువైపు, 14x/15 ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకురండి. అప్పుడు ఏమని మారుతుంది ఇది? 4x/3 - 14x/15 ఈక్వల్స్ 19/5. ఈ -1 ఎలా వస్తే ఏమొస్తుంది? +1 అయిపోతుంది.
ఆ తర్వాత ఎల్సిఎం చేస్తే ఇక్కడేమో 15 వస్తుంది. 15 అంటే 5 టైమ్స్ కాబట్టి 20x. 20x minus 14x అంటే 20x minus 14x అంటే ఎంత అవుతుంది? 6x. 6x ఈక్వల్స్ 6x by 15 ఈక్వల్స్ ఇక్కడ 19 plus 5 అంటే 24. 24 by 5. ఈ 5 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 6x ఉంది కాబట్టి 24 లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది కదా. కాబట్టి x ఈక్వల్ టు ఏమని వస్తుందంటే 12 వస్తుంది. వచ్చిందా అండి? అదే విషయం. చూడండి ఇప్పుడు అక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 15 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 15 వస్తుందమ్మా. ఇక్కడ ఈ 3 అనేది 15 లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 into 4 అంటే 20x అమ్మా మైనస్ 14x ఈక్వల్స్ 19 plus 5 by 5 అంటే 24 by 5 అవుతుందమ్మా. ఇది ఈ 5 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 6x by 3 ఈక్వల్స్ 24. ఈ 3 ఇందులో 2 టైమ్స్ 2 ఇందులో ఏమో 12 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 12 వస్తుందమ్మా ఆన్సర్. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇల్లస్ట్రేషన్స్ అన్నాడు కదా, అది కూడా నేను ఎగ్జాంపుల్ కింద చెప్పేస్తాను. ఎగ్జాంపుల్ 2 కింద చెప్తాను చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అక్కడ? ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఎక్సీడ్స్ ద న్యూమరేటర్ బై 5 అంటాడు. అంటే ఇప్పుడు డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ దేనికి లింకప్ చేసి ఇచ్చాడు అక్కడ? న్యూమరేటర్ కదా. Yes, sir. అండ్ 3b యాడెడ్ టు ద బోత్ ద ఫ్రాక్షన్ బికమ్స్ 3/4 అట. ఒకవేళ 3ని కనుక మనం బోత్ ద ఫ్రాక్షన్ బికమ్స్ 3/4 3 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందట? 3/4కి ఈక్వల్ అయిపోతుందట. అది కూడా 3ని ఏం చేయాలి మనం? బోత్ ద ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్కి యాడ్ చేయాలి, డినామినేటర్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఆ ఫ్రాక్షన్ ఏమైపోతుందట? 3/4కి ఈక్వల్ అయిపోతుందట. అయితే అటువంటి ఫ్రాక్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమంటే చూడండి ఒకసారి. నేను ఏం చేస్తానంటే ద డినామినేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఎక్సీడ్స్ ద న్యూమరేటర్ బై, న్యూమరేటర్ కన్నా 5 ఎక్కువ అన్నాడు డినామినేటర్. కాబట్టి న్యూమరేటర్ కన్నా 5 ఎక్కువ అన్నాడు కాబట్టి నేను ఎక్స్ని న్యూమరేటర్ అనుకుంటాను. డినామినేటర్ ఏంటి? న్యూమరేటర్ కన్నా 5 ఎక్కువ కాబట్టి డినామినేటర్ ఏమవుతుంది? x + 5 ఏనమ్మా. ఇప్పుడు ఏం చేయమంటాడు? 3 యాడ్ చేయమంటాడు. న్యూమరేటర్కి 3 యాడ్ చేయమంటున్నాడు, డినామినేటర్ కూడా 3 యాడ్ చేయమంటాడు. అలా యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందట? 3/4కి ఈక్వల్ అవుతుంది. అయితే ఇప్పుడు చూడండి, x + 3 by x + 8 ఈక్వల్స్, మరి స్టెప్ రాయకూడదు ఇంకా, మీరు చిన్నపిల్లలు కాదు, ఇది రాయకుండా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఏమైనా వస్తుంది ఇక్కడ? 4x + 12 ఈక్వల్స్ 3x + 24. ఇప్పుడు చూడండి, ఈ x ఇటువైపు గడ దాటించండి, 12 అటువైపు గడ దాటించండి. 4x - 24 - 12 అంటే ఇప్పుడు మనకి X equal to 12, sir. ఏమా? మరి ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఫ్రాక్షన్ కావాలంటే మనం ఏం చేయాలి? రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏంటి? x by x + 5 కదా. ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈక్వల్స్, మనకి క్వశ్చన్లో వాడు ఏమని చెప్పాడు? డినామినేటర్ అనేది న్యూమరేటర్ కన్నా 5 ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. కాబట్టి x by x + 5 కదా. Yes, sir. కాబట్టి 12 by 12 + 5 ఈక్వల్స్ 12 by 17 అంతే ఆన్సర్. ఏమా? మీకు కావాలంటే ఇక్కడ రాసుకోండి, లేకపోతే x by x + 5 ఇది రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఇది రాయండి. మరి రాయని అలాగే అక్కర్లేదు కదా, అర్థమవుతుందిగా మీకు? అర్థమవుతుంది సార్. మా మిగిలిన వాళ్ళు మాట్లాడరే? మౌన పోరాటమా? అర్థమవుతుంది సార్. సరే, తర్వాత క్వశ్చన్ చూడండి. If price of A's is 6 years ago be subtracted from twice his present age, the result would be equal to his present age. Find A's present age అన్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ యొక్క ప్రెసెంటేజ్ వచ్చి నేను ఏమనుకుంటానంటే x అనుకుంటాను. వాడు ఏమంటున్నాడు? ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ A's ఏజ్, ఒక్క నిమిషం చూడండి. లెట్ ద present age of A ఈక్వల్స్ x years అనుకుంటాను. ఇప్పుడు అది ఏమంటున్నాడు బాగా చూడండి సార్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ A's ఏజ్ 6 years ago, 6 years ago ఏ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? ప్రెసెంట్ ఏజ్ x అనుకుంటే 6 years ago ఏమవుతుంది? X minus 6. వెరీ గుడ్. x - 6 years అవుతుంది. ఆ x - 6 years మనం ఏం చేయాలంటే ట్రైస్ చేయాలట. ట్రైస్ ఆఫ్ ఏజ్ 6 years ago అంటున్నాడు. 6 years ago ఏ యొక్క ఏజ్ ని ట్రైస్ చేస్తే వచ్చే వాల్యూ అంటే
3 into x minus 3x 6. minus 18. వెరీ గుడ్. బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలట. ఎందులో సబ్ట్రాక్ట్ చేయాలి? ట్వైస్ హిజ్ ప్రెజెంటేజ్. ట్వైస్ హిజ్ ప్రెజెంటేజ్ అంటే 2x కదమ్మా. Yes, sir. Yes, sir. minus 3 into x minus 6. The result would be equal to his percentage. దీని యొక్క రిజల్ట్ ప్రెజెంటేజ్ కి ఈక్వల్ అయిపోతున్నట్టు అంటే x కి ఈక్వల్ అయిపోతుంది. అయితే ఏ యొక్క ప్రెజెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2x minus 3x plus 18 equals x. ఏమా? ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేస్తే ఇది మైనస్ x వస్తుంది కదా. మైనస్ x plus 18 equals x. ఈ మైనస్ ఎక్స్ కడప ఆడిస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఈ మైనస్ ఎక్స్ ఎలా వస్తే ప్లస్ ఎక్స్ అయిపోతుంది కాబట్టి 2x ఈక్వల్ టు 18, x ఈక్వల్ టు 9 years. అర్థమైందమ్మా? ఎస్ ప్రెజెంటేజ్ 9 years. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకోండి. తర్వాత క్వశ్చన్. A number consists of 2 digits. The digit in the tens place is twice the digit in the unit place. ఒక నెంబర్ లో ఏంటంటే 2 digits ఉన్నాయట. వాడు ఏమంటాడు? The digit in the tens place is twice the digit in unit place అంటాడు. నేను ఇప్పుడు యూనిట్ ప్లేస్ లోని ఒకసారి చూడండి. ఇది యూనిట్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ అనుకోండి. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? The number consists of 2 digits. The digit in the tens place is twice the digit in unit place. యూనిట్ ప్లేస్ లో నేను x అనుకుంటే టెన్స్ ప్లేస్ లో నెంబర్ ఏమవుతుంది? దీనికి ట్వైస్ అంటే 2x అవుతుందమ్మా. Yes, sir. ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఇఫ్ 18 బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది నెంబర్, 18 అనేది ఆ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే ద నెంబర్ ఆఫ్ ద ఫ్రమ్ ది నెంబర్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్. అలా సబ్ట్రాక్ట్ చేస్తే 18 ఆ డిజిట్ లో అది ఆ నెంబర్ లోని డిజిట్స్ రివర్స్ అయిపోతున్నాయి. ఏమంటే అయితే ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను దీని ద్వారా ఫామ్ అయ్యే నెంబర్ ఏమవుతుంది? నాకు యూనిట్ ప్లేస్ లో ఎక్స్, టెన్స్ ప్లేస్ లో ఏమో 2x ఉంది కాబట్టి 10 into 2x plus x. అంతేనా? Yes, sir. చూడండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇందులో నేను 18 సబ్ట్రాక్ట్ చేయాలి. 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ లోంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతున్నాయట? డిజిట్స్ రివర్స్ అయిపోతున్నాయట. రివర్స్ అయిపోతున్నాయంటే దాని అర్థం ఏంటి? యూనిట్ ప్లేస్ లో ఏమో 2x ఉన్నట్టు, టెన్స్ ప్లేస్ లో ఏమో x ఉన్నట్టు. అంతేనా? Yes, sir. అప్పుడు మరి ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది? రివర్స్ అయిపోవడం వల్ల వచ్చిన నెంబర్ ఏమవుతుంది? టెన్స్ ప్లేస్ లో x ఉంది కాబట్టి 10 into x Plus plus 2x. 2x. వెరీ గుడ్. అంతేనమ్మా. ఈ బ్రాకెట్ పెట్టుకోండి. పొరపాటున ఏమవుతుందంటే 10 into x అని రాసి ఒంటరిగా వదిలేశారు అనుకోండి 2x ని, లేదా ఈ 10x ని ఒంటరిగా వదిలేశారు అనుకోండి x plus 2x 3x కదా, 10 into 3 వచ్చేటప్పటికి 30x అయిపోతుంది కదా. అలా చేసేస్తారు సమ్. మీకు అర్థమైందండి? మీరు ఎలాగైనా చేయగలరు సమ్. అది తెలివితేటలు మీకు ఉన్నాయి బాగా. ఏమా? చూడండి. ఇప్పుడు ఇది ఏమని వస్తుంది? 20x plus 1x అంటే 21x రాసేచ్చుగా. Yes. ఇదేమొస్తుంది? 10x plus 2x అంటే 12x ఏనమ్మా. Yes, sir. ఇప్పుడు గడప దాటించండి. గడప దాటిస్తే 9x equal to 18. వెరీ గుడ్. ఇప్పుడు 9x ఈక్వల్ టు 18. x ఈక్వల్ టు ఏమని వస్తుందమ్మా? 2. ఇప్పుడు ఈసారి ద రిక్వైర్డ్ నెంబర్ ఈస్ రిక్వైర్డ్ నెంబర్ మనకి ఏమని వస్తుంది ఇక్కడ? 21x కదా. 24. అంటే 42 వస్తుంది. అవునా? మీకు అర్థమైందండి? Yes, sir. లేదు ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. 10 into 2x కదా, 2x plus x that equals 10 into 2 into 2 plus 2 that equal to 42. ఎలాగైనా రాసుకోవచ్చు, లేదా ఎలాగైనా రాసుకోవచ్చు. మీ ఇష్టం. అర్థం అవడం బట్టి ఉంటుంది. అది అర్థమైందా అందరికీ? Yes, sir. ఇప్పుడు ఇందులోంచి మీరు 18 సబ్ట్రాక్ట్ చేయండి. 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 24 వస్తుందా రాదా? Yes, sir. అప్పుడు డిజిట్స్ రివర్స్ అయినట్టే కదమ్మా. అదమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఫర్ ఏ సెటైన్ కమోడిటీ ద డిమాండ్ ఈక్వేషన్ గివింగ్ డిమాండ్ D in kgs for a price P in rupees per case.
is D equal to 100 into 10 minus P. The supply equation giving the supply S in kgs for a price P in rupees per kg is S equals 75 into P minus 3. The market price is such at which demand equals supply. Find the market price and quantity that will be bought and sold. వాడు బాధ అంతా ఏంటంటే ఒక డిమాండ్ ఈక్వేషన్ ఇచ్చాడండి, అలాగే ఇంకేం ఇచ్చాడంటే సప్లై ఈక్వేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికోసం వాడు ఇచ్చిన హింట్ ఏంటంటే డిమాండ్ అనేది సప్లైకి ఈక్వల్ అని ఇచ్చాడు. కాబట్టి వాడు ఇచ్చిన 2 ఈక్వేషన్స్ ఈక్వేట్ చేసుకుంటే మనకు ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. Q అంటే క్వాంటిటీ, P అంటే ప్రైస్. అర్థమైందమ్మా? అమ్మా, ఎస్ సార్, ఎస్ సార్. గివెన్ సప్లై ఈక్వల్ టు డిమాండ్ అన్నాడుగా. కాబట్టి సప్లై అంటే 75 ఇంటూ P మైనస్ 3 ఈక్వల్ టు డిమాండ్ అంటే 100 ఇంటూ 10 మైనస్ P. అమ్మ, మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉందన్న ఉద్దేశంతో నేనేం రాయట్లే, వాడు ఇచ్చినట్టు గివెన్ అని చెప్పి రాయాలి. సప్లై ఈక్వల్ టు డిమాండ్ ఈక్వల్ టు రాయనా? అదేది టెక్స్ట్ బుక్ లో ఉంది కదా ఇన్ఫర్మేషన్. మీరేం పబ్లిక్ ఎగ్జామినేషన్ ఐపీ ఎగ్జామ్ రాస్తున్నట్టు రాయకూడదు. ఇది ఎంత స్టెప్లు తగ్గించుకుంటే అంత మంచిది. మీకు అర్థం అవడం కోసం ఈ స్టెప్లు అన్నీ వేస్తున్నాను కానీ, లేకపోతే నేను అసలు చేయను. నేను నోటితో చెప్పేస్తాను చదువుతాను. సరే చూసుకోండి. ఏమండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడైతే తప్పు రాస్తుంది 2 పీలేనండి. పిఏ. ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫై చేస్తే 25 3s 25 4s 3తో మల్టిప్లై చేసాను. 3p మైనస్ 9 ఈక్వల్స్ 4 అంటే 40 మైనస్ 4p అవుతుంది. ఈ 4p ఇటువైపు 9 ఏమో ఇటువైపు తీసుకొస్తే 3p ప్లస్ 4p ఈక్వల్స్ 40 ప్లస్ 9 అంటే 7p ఈక్వల్ టు 49, p ఈక్వల్ టు 7. ఏమండి, అంటే మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చిందండి? 7 వచ్చిందండి. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఇంకేం అడిగాడు? క్వాంటిటీ. బాట్ అండ్ సోల్డ్ అన్నాడు. కాబట్టి డిమాండ్ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది? క్వాంటిటీ అవుతుందా? అలాగే సప్లై ఈక్వేషన్ ఏమవుతుంది? అది సోల్డ్ అవుతుందా? క్వాంటిటీ సోల్డ్ అవుతుంది. కాబట్టి చూడండి, the MP of the MP అంటే మార్కెట్ ప్రైస్ అని మధ్యప్రదేశ్ గారు. MP of the commodity is 7 rupees per kg. నెక్స్ట్ ఈసారి క్వాంటిటీ బాట్, the required quantity bought అంటే డిమాండ్ ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. దట్ ఈక్వల్స్ డిమాండ్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడు? 100 into 10 minus P. కాబట్టి 100 into 10 minus P అంటే 7. కాబట్టి 100 into 3 అంటే 300 kgs వస్తుంది. అలాగే ద రిక్వైర్డ్ క్వాంటిటీ సోల్డ్, క్వాంటిటీ సోల్డ్ అని రాసింది సార్. సోల్డ్ ఈక్వల్స్ అంటే ఇప్పుడు సప్లై ఈక్వేషన్ 75 ఇంటూ P మైనస్ 3 అంటే 7 మైనస్ 3 దట్ ఈక్వల్స్. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ డిమాండ్ ఈక్వల్ టు సప్లై అని ఇచ్చినప్పుడు మళ్ళీ సప్లై ఈక్వేషన్ సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయాలా? అది సోల్డ్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలా? నో సార్. ఇక్కడ డిమాండ్ సప్లైకి ఈక్వల్ అని చెప్పి ఇచ్చేసాడు కదమ్మా. అంటే ఎంత ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుందో అంత ప్రోడక్ట్ కూడా సేల్ అయిపోతుంది దాని అర్థం. మళ్ళీ దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు కదా. కానీ ఏంటంటే రెండు ఈక్వల్ అవుతుంది చెప్పడం కోసం చెప్తున్నాం అన్నమాట. 75 into 4 అంటే 300 kgs. ఇదండి విషయం. ఇప్పుడు తర్వాత మన ఎక్సైజ్ లోకి వెళ్ళిపోతాం. చూడండి, మీకు ఇంకో విషయం, మాక్సిమం ఎక్సైజ్ అంతా కూడా సబ్స్టిట్యూషన్ ద్వారా నేను చెప్తాను, ఎందుకంటే టైం సేవ్ అవడం కోసం. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉండి ఏదైనా క్వశ్చన్ ప్రొసీజర్ ప్రకారం చెప్పమంటే చెప్తాను, నాకు ఇబ్బంది ఏమీ లేదు, మీరు అడగండి. ఏమా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్సైజ్ ఏ, ఎక్సైజ్ ఏ
ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఈక్వేషన్ -7x + 1 = 5 - 3x విల్ బి సాటిస్ఫైస్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 100. ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు చేసే లెక్కలు ఇవి. అసలు మనం చేయకూడదు, ఇలా చూసి చెప్పేయాలి ఆన్సర్. ఏమవుతుంది? సబ్స్టిట్యూషన్ కూడా అక్కర్లేదు, దిక్మాన్ సబ్స్టిట్యూషన్. 7x అటువైపు తీసుకెళ్ళిపోండి అంటే 4x అవుతుంది. -1. అర్థమవుతుందమ్మా? ఇక్కడ చూడమ్మా, -7x + 1 = మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను కానీ మీరు అవన్నీ చేయకూడదు, చిన్నపిల్లలు చేసే లెక్కలు ఇవన్నీ. -7x + 1 = 5 - 3x. ఎప్పుడు కూడా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు ఎప్పుడు కూడా వేరియబుల్ ముందు మైనస్ ఉండకుండా ఉండేలా చూసుకుంటాను నేను. కాబట్టి ఇక్కడ మైనస్ పెద్ద వాల్యూ ఉంది కాబట్టి ఇటువైపు తీసుకెళ్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఎలా తీసుకొచ్చాను అనుకోండి, +7x అవుతుంది. +7x - 3x అంటే +4x. ఈ పైన ఎలా తీసుకొస్తే 1 - 5 అంటే -4. 4x = -4, x = -1 వస్తుంది. అయిపోయింది. ఈ చిన్న చిన్న ఈక్వేషన్స్ అమ్మా, దీనికి మళ్ళీ మీరు సాల్వ్ చేయడాలు ఇవన్నీ పెట్టుకోకండి, సబ్స్టిట్యూషన్ కూడా అక్కర్లేదు. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? -1 అవుతుంది. మీకు ఏమైనా కావాలనుకుంటే స్టెప్లో వేస్తాను, పోయింది. ఈ -7x అలా తీసుకెళ్తే -3x + 7x = 1 - 5, 4x = -4, x = -1. అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా మీరు చెప్పగలిగితే చెప్పచ్చు, లేదంటే సాల్వ్ చేసుకోండి. చూడండి, సాల్వ్ కూడా చేయొద్దు, సబ్స్టిట్యూషన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తారు అనుకోండి, 20 + 4 అంటే 24. 24/4 ఎంతమ్మా? 6 కదా. ఎస్ సార్. అలాగే 20 - 5 అంటే 15. 15/3 అంటే ఎంతమ్మా? 5. ఏమన్నా సరిపోయిందిగా. అంటే ఆప్షన్ ఏ. అర్థమైందా? ఎస్ సార్. నేను ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను అంతే. చూడండి, 20 + 4/4 + 20 - 5/3 = 24 అంటే 6 టైమ్స్ పోతుంది. ఇదేమో 15 అంటే 5 టైమ్స్ పోతుంది. 6 + 5 = 11. కాబట్టి ఆప్షన్ ఏ. ఇలా రాస్తాను, మీకు అర్థమవుతుందిగా. మాయా Yes, ఎస్ sir. సార్. థర్డ్ క్వశ్చన్ చూడండి. పికప్ అయ్యని మనకి ఎందుకు కానీ మనం ఎలాగే పిక్ చేస్తాం అది. C sir. X = 1/3. ఇప్పుడు ఇక్కడ చూడండి, x = 1/3 కరెక్ట్ అమ్మా. ఇక్కడ 30 ని 45 ఉంది కదా, 15 2s are 15 3s are అంటే 4/3, 1/3 అయిపోయింది. చూడండి, x/30 = 2/45, 15 3s are 15 2s are అంటే x = 4/3 అంటే 1/3. దట్ ఈస్ ఆప్షన్ సి అమ్మా. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ సబ్స్టిట్యూషన్ ద్వారా చేయొచ్చు లేదా సింప్లిఫై చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ చేయించుకోండి ఎప్పుడు కూడా. మీరు 6 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 24 + 6 అంటే ఎంత? 30. 30/5 అంటే ఎంత? 6. కానీ పక్కన మనకు 6 వస్తుందా? రాదు, ఫ్రాక్షన్ లో వస్తుంది. అవునా? అవునా? ఎస్ సార్. అది కాదు, అది వదిలేండి. తర్వాత 10 తీసుకున్నారు అనుకోండి, 10 + 24 అంటే 34. 34/5 అంటే మనకేం క్యాన్సిల్ అవ్వదు, 34/5. మరి ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ కూడా ఎలా రావాలి? /5 లో ఉండాలి. కానీ పక్కన ఏమవుతుంది? 4 ఉంటుందా /4, కాబట్టి అది కాదుగా, 10 కాదుగా. ఎస్ సార్. తర్వాత 16 చూడండి, 16 + 24 అంటే 40. 40/5 అంటే 8. అలాగే 4 + 14 16/4 అంటే 4. 4 + 4 అంటే 8. సరిపోయిందమ్మా? ఎస్ సార్. అంతే, అదే ఆన్సర్ అవుతుందమ్మా. చూడండి, 16 + 24/5 = ఇదేమో 40 అవుతుంది కాబట్టి 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 4 + x/4 = 4 + 16/4 దట్ ఈక్వల్స్ 4 4s are కాబట్టి 4 4 8 క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 8 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో దేనికి సొల్యూషన్ అవుతుంది 8 అనేది అంటాడు. సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్ళండి. సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్తే ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 8 + 4/4. 8 + 4 అంటే 12. 12/4 అంటే ఎంత? 3. 8 - 5 అంటే 3. 3/3 అంటే 1. ఇక్కడ ఎంత వచ్చింది? 3 + 1 అంటే 4 రావాలి, 11 వచ్చింది. కాబట్టి ఆ ఈక్వేషన్ 1 కాదుగా. నో సార్. ఈక్వేషన్ 2 చూడండి. థర్డ్ ఈక్వేషన్ అయ్యే అవకాశం లేదు, పక్కన పెట్టండి. ఫోర్త్ ఈక్వేషన్ కూడా చెప్పలేం. సెకండ్ ఈక్వేషన్ చూడండి, 8 + 4 అంటే 12. 12/2 అంటే 6. అలాగే 8 + 10 అంటే 18. 18/9 అంటే 2. 6 + 2 అంటే 8. సరిపోయిందిగా. ఎస్ సార్. కాబట్టి ఆప్షన్ బి మాట. చూడండి, 8 + 4/2 + 8 + 10/9 = ఇదేమో 6 టైమ్స్, ఇదేమో 2 టైమ్స్.
6 plus 2 equal to 8. కాబట్టి ఆప్షన్ బి. 6th one. The values of y satisfies the equation is. ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా వెళ్ళడం మంచిది. చూడండి అక్కడ వాడు ఏమంటాడు, ఫస్ట్ ది -1 కదా, -1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, అందులో అక్కడ ఏమని వస్తుంది, అక్కడ -1 + 11. మీకు అక్కడ మాక్సిమం ఎవరు, ఎందుకంటే ఇటువైపు 4 ఉంది RHS సైడ్. -1 + 7/4 అంటే ఎంత? 6/4. 6/4 అంటే ఎంత చెప్పాలి? 3/2 సార్. 3/2. అలాగే ఇప్పుడు LHS సైడ్ చూడండి, 3/2 ఉంది అక్కడ, గుర్తు పెట్టుకోండి. -1 సబ్స్టిట్యూట్ చేస్తే 10/6 వస్తుంది. -10/6 అంటే ఏం రాసుకోవచ్చు మనం? 5/3. 5/3 మీన్స్ 0నా? 0 కదా? ఎస్ సార్ 0. అంటే ఇప్పుడు ఇవేవి ఏమొచ్చింది? 3/2 వచ్చింది, ఇక్కడ ఏమో 5/3 వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఫస్ట్ది కాదుగా, తర్వాత సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 7 + 11 అంటే ఎంత? 18. 18. అంటే 3. 3 yes. అలాగే -7 + 1 అంటే ఎంత? -6. -6/9. -6/9 -2/3. -2/3 అంటే 3 - 2/3 అని వచ్చింది. 3 - 2/3 అంటే ఎంత అవుతుంది? 3/2 సార్. 7/3. అంతే సార్, అంతే సార్. 7/3 అమ్మా. తర్వాత ఇటువైపు సబ్స్టిట్యూట్ చేయండి. 7 + 7 అంటే 14/4. 14/4 అంటే రాదు కదా? 7/2 సార్. 7/3 ఇటువైపు ఏమో 7/3 వచ్చింది, ఇటువైపు 7/2 వచ్చింది, కాబట్టి అది కాదు. తర్వాత సి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 1 + 11 అంటే 12. 12/6. 2 సార్. మైనస్ 2 - 2/9 సార్. 2 - 2/9 సార్. 2 - 2/9. 2 - 16. 16/9. ఎస్ సార్. ఇటువైపు సబ్స్టిట్యూట్ చేస్తే 9/4 అని వస్తుంది, అది కాదుగా? 8/4. 2 కాదు సార్. కాబట్టి ఆప్షన్ డి అవుతుంది మా ఆన్సర్. ఎందుకంటే అక్కడ నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి ఇంకా ఆప్షన్ అది ఒకటే అవ్వాలి కాబట్టి. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఒకసారి అది -1/7 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఇక్కడ. అది కూడా మీరు కావాలంటే నోట్తో చేసేయచ్చు. -1/7 + 11/6. -1 + 11/7 అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 7 డినామినేటర్ లోకి వెళ్ళిపోతుంది. 7 11s are 77. 77 అంటే -1 + 77 అంటే 76. 76/7 × 6 అంటే 42. అలాగే -1/7 + 1/6. -1/7 + 6 అంటే ఎల్సిఎం చేస్తే 7 వస్తుంది కాబట్టి -1 + 7 అంటే 6/42 అని వస్తుంది. అంటే -6/42 వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? -6/42. ఇక్కడేమో 66/42 అనుకుంటా, 76/42 అనుకుంటా, అవునా? ఎస్ సార్. ఇక్కడేమొచ్చింది? 76/42. ఇదేమో -6/42 వచ్చినట్టు, అంటే 70/42 వస్తుంది. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. -7 అంటే 48/42. అంటే ఇది కూడా 42 ఆ విధంగానే వస్తుంది. -1/7 అంటే 48/42 వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 48. 7 7s are 49. 48. 48/42 వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 76/42 -1/7 అంటే -6/42. ఒక నిమిషం చూడండి. 49 కదా సార్? -6/49 సార్. -6/42 కాదండి, 7 9s are 63 అవుతుందండి. అందుకని తేడా వచ్చింది అక్కడ. చూడండి ఒకసారి. -1/7 + 11/6. అక్కడ 6 అనుకుని 42 అని చెప్పేస్తున్నాను నేను. 9 అది డినామినేటర్ లో. -1/7 + 11/1/9 ఈక్వల్స్ ఎంతో చూడండి. ఇది అది 7 ఎల్సిఎం అవుతుంది. 7 11s are 77 అంటే -1 అంటే 76. 76/42 వస్తుంది. మైనస్ ఇదేమని వస్తుందంటే 7 -1 + 7 అంటే 6 అంటే -6/9 వస్తుంది. -6/7 × 9 వస్తుంది. ఇప్పుడు ఇది 2 3s 3 2s 3 2s 3 3s. నెక్స్ట్ 21s 38s. ఇప్పుడు ఎల్సిఎం రెండిటికి 21 అవుతుంది. అంటే 38 - 2 అంటే ఎంత అవుతుంది? 36/21 వస్తుంది. 3 7s 3 12s 12/7 వచ్చింది. ఇటువైపు కూడా సబ్స్టిట్యూట్ చేసి చూడండి. -1/7 + 7/4. -1/7 + 7/4 ఈక్వల్స్
ఇదేమో 7 7 48 అంటే 47 49 అంటే 48 48 బై 7 into 4 అని వస్తుంది. 4 ఇందులో 12 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 12/7 సరిపోయిందండి. కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. అంటే మనం చెక్ చేయక్కర్లేదు, కానీ ఒకసారి చేసి చూద్దాం అని చెప్పాను అంతే. నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి అదే ఆన్సర్. కళ్ళు మూసుకుని పెట్టేసి ఒకవేళ నన్ ఆఫ్ దిస్ ఉంటే కనుక వెరిఫై చేసుకోవాలి. ఏమై ఎస్ సార్. ఒక్కసారి మనం వెనక్కి కూడా చెప్పేస్తాను, అప్పుడు రాసుకుంది. 6th అయిపోయింది. 7th క్వశ్చన్ చూడండి. The solution of the equation p plus 2 into p minus 3 plus p plus 3 into p minus 4 equal to p into 2p minus 5 is. ఇది కూడా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 6 సబ్స్టిట్యూట్ చేస్తే 6 plus 2 అంటే ఎంత? 8. 8 6 minus 8 3 into 3 24. 24. అలాగే 6 plus 3 అంటే 9. 6 minus 4 అంటే 2. 24 plus 18. 18. 24 plus 18 అంటే ఎంత అవుతుంది? 42. 42 అంతేనా? ఎస్ సార్. 6 అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 6 into 12 minus 5. 6 into 7 42 సార్. ఎస్ సార్. ఆప్షన్ ఏ మరి. కాబట్టి 6 plus 2 into 6 minus 3 plus 6 plus 3 into 6 minus 4 equals 6 into 2 into 6 minus 5 equals 42. కాబట్టి ఆప్షన్ ఏ. మీకు అర్థమవుతుందంటే ఈ స్టెప్ కూడా రాయను, డైరెక్ట్ గా ఆప్షన్ రాసేస్తాను. ఈసారి ఆప్షన్ రాసేనా సార్? మా ఇది ఎందుకు దండగా తెలుస్తుంది కదా ఆన్సర్, మళ్ళీ స్టెప్ ఎందుకు వేస్ట్, టైం వేస్ట్. ఈసారి ఆన్సర్ రాసేస్తాను, చూసుకోండి. ఆప్షన్ రాసేస్తాను అంతే. ఈసారి ఈ ఈక్వేషన్ కి ట్రూ అవుతుంది అంటాడు. ఏఎక్స్ వాల్యూకి సబ్స్టిట్యూట్ చేయండి. మీరు అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఎంత వస్తుంది? 13/4 వస్తుందమ్మా. ఎస్ సార్. అలాగే రైట్ సైడ్ ఏమొస్తుంది? 15 minus 1 అంటే 14/5 14/5 ప్లస్ minus 3/2. 14/5 minus 3/2. 14/5 minus 3/2 అంటే మీకు ఎక్కడైనా అవుతుందా? నో సార్. ఎందుకంటే ఎల్సిఎం అక్కడ 5 2 వచ్చిందంటే 10 అయిపోతుంది, కానీ ఇక్కడ ఏమో 4 రావాలి డినామినేటర్ లో, కాబట్టి 1 కాదు. ఈసారి 2 సబ్స్టిట్యూట్ చేస్తే 12 2s are 24. 24 plus 1 అంటే 25/4. 25/4 అమ్మాయి. అమ్మాయి ఎస్ సార్. అలాగే ఇక్కడ చూడండి, 15 2s are 30. 30 minus 1 అంటే 29/5. నెక్స్ట్ 29/5. అలాగే -1/5. 29/5 minus 1/5 అంటే 28/5. ఇది కూడా అవదుగా సార్. 5 సబ్స్టిట్యూట్ చేయండి. 12 5s are 60. 61/4. ఇదేమన్నా వస్తుంది? 15 5s are 75 అంటే 74/5. అలాగే ఇక్కడ 3 5s are 15 minus 1 అంటే 14 అవుతుంది. 5/14. నో సార్. కాబట్టి ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుందమ్మా. అక్కడ చూడండి, ఎస్. 12 7s are 84. 84 plus 1 అంటే 85/4. ఇటువైపు ఆర్హెచ్ఎస్ చూడండి, 15 7s are 105. 105 minus 1 అంటే 104/5. ఏమా గుర్తుపెట్టుకోండి, 104/5. నెక్స్ట్ 7 2s are 14. 14 minus 5 అంటే 9. నెక్స్ట్ 9. డినామినేటర్ లో 21 minus 1 అంటే 20. ఇంత ముందు ఎంత వచ్చింది? 104/5. 104/5 5 ప్లస్ 9/20. ఎస్ సార్. 104/5 ప్లస్ 9/20 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 20 అవుతుంది కదా. ఎస్ సార్. చాలా ఎక్కువ వచ్చింది. 9/20 ఎల్సిఎం 20 అవుతుంది అంటే 4 అంటే 104. 4s అంటే 416. 416 ఇక్కడ ఎంత వచ్చింది? 9 వచ్చింది. 416 9 416 9 469 425. 425/20 అని వచ్చింది. 425/20 వచ్చింది. 425/20. 5 4s are 5 4s are 425 లో 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 85 టైమ్స్ కదమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. 85/4. మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఎల్హెచ్ఎస్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసిన 7 85/4 కదా వచ్చింది. కాబట్టి ఆప్షన్ డి ఎస్ అవుతుంది. సార్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. పికప్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ అని చెప్పి ఇచ్చాడు.
x ఈక్వల్ టు 0 రాశారు అనుకోండి, అది సాటిస్ఫై అవుతుందా? అవ్వదు. ఎందుకంటే x ప్లేస్ లో 0 రాస్తే 0/0.5 అంటే 0, అలాగే 0/0.005 అంటే 0 పక్కన పడేయండి. మిగిలిన రెండు వాల్యూస్ యాడ్ చేస్తే 0 వస్తుందా? -1 రాదు కదమ్మా, కాబట్టి 0 కాదు. నెక్స్ట్ ఈసారి 1 చూడండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/0.5 చూడండి ఒకసారి. 1/0.5 -1/0.005 నెక్స్ట్ ప్లస్ 1/0.005 -1/0.005. ఎక్కడైనా 0 అవుతుందమ్మా ఇది? నో సార్. అవును, నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈసారి 10 సబ్స్టిట్యూట్ చేయండి. 10 సబ్స్టిట్యూట్ చేస్తే 10/0.5 మైనస్ 1/0.05 ప్లస్ 10/0.005 మైనస్ 1/0.005. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ 10తో మనం దీన్ని డివైడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమైనా వస్తుంది? ఇది 1/0.05 అని రాసుకోవచ్చే. ఎస్ సార్. న్యూమరేటర్ డినామినేటర్ 10తో డివైడ్ చేయండి అంతే, -1/0.05. ఈసారి దీన్ని కూడా న్యూమరేటర్ డినామినేటర్ 10తో డివైడ్ చేస్తే 1/0.005 -1/0.005. కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది. అంటే ఆప్షన్ సి అవుతుందమ్మా. ఎస్ సార్. అది ఫస్ట్ ఎక్సైజ్ అయిపోయింది. ఎక్సైజ్ బి. అమ్మా ఏమైనా అర్థం కాకపోతే అడగండి ఎవరికైనా. ఎక్సైజ్ బిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 52 అండ్ దేర్ డిఫరెన్స్ ఈస్ 2. ద నెంబర్స్ ఆర్. కింద ఆప్షన్ బట్టి వెళ్ళిపోవడం చాలా ఈజీ. లేదు నా యొక్క ప్రొసీజర్ కావాలనుకుంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 52 అండ్ దేర్ డిఫరెన్స్ ఈస్ 200 కాబట్టి x + y = 52 అనుకోండి. 2 నెంబర్స్ x y అనుకోండి, x + y = 52 అనుకోండి. వాటి యొక్క డిఫరెన్స్ 200 కాబట్టి x పెద్దది అనుకుంటే x - y = 2 అని తీసుకోండి. రెండే యాడ్ చేయండి, y క్యాన్సిల్ అయిపోతుంది. 2x = 52 + 2 అంటే 54 అవుతుంది. ఒక్క నిమిషం. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 52. x + y and their difference is 2. అంటే ఇప్పుడు x వాల్యూ 27 వచ్చేసింది కదా, x వాల్యూ 27 తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో రాస్తే 25 వచ్చేస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. ఏం చేద్దాం? ప్రొసీజర్ చెప్పిన ఆప్షన్ ద్వారా వెరిఫై చేసుకుందాం. ఎవరో సి ఆప్షన్ అని చెప్పారు, వెరీ గుడ్. ఎవరు? చంద్రశేఖర్ సార్. ఏమన్నా ఆప్షన్ బట్టి వెళ్ళిపోదామండి? చూడండి ఒకసారి, లేదా చూడండి ఒకసారి ప్రొసీజర్ చేస్తాను. అదో ఏదో మీకు ఏది బాగుందని అప్పుడు తిరిగినారు. ఇక్కడ x, y బిది రిక్వైర్డ్ నెంబర్స్ అండ్ x greater y గివెన్. ఏమిచ్చాడు? సమ్ ఎంత ఇచ్చాడు? x + y = 52. అలాగే 52 డిఫరెన్స్ ఏమని ఇచ్చాడు? 2 అని ఇచ్చాడు. కాబట్టి x - y = 2. ఈ x - y రాయడం కోసం x greater y అని చెప్పాను అక్కడ. తర్వాత ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, యాడ్ చేస్తే y క్యాన్సిల్ అయిపోతుంది. 2x = 54 అవుతుంది, x = 27 అవుతుంది. ఈ x = 27 తీసుకొచ్చి ఇందులో రాసండి. 27 + y = 52. y = 52 - 27 అంటే 25 అవుతుంది. ఇలా చేద్దామా, లేకపోతే ఆప్షన్ బట్టి వెరిఫై చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ చూస్తే 17 + 15 చేస్తే 52 వస్తుందా? నో సార్. 12 + 10 చేస్తే 52 వస్తుందా? నో సార్. అలాగే 27 + 25 చేస్తే వస్తుంది సార్. అలాగే డిఫరెన్స్ కూడా చూసుకోవాలమ్మా, డిఫరెన్స్ కూడా 2 అవుతుందిగా. ఎస్ సార్. కాబట్టి బై వెరిఫికేషన్ ఆప్షన్ సి ఆన్సర్. రెండో క్వశ్చన్. ద డయాగనల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 5 centimeters. One of at sides is 4 centimeters. Its area అడుగుతున్నాడు. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? బాబు అమ్మా పూర్ణ మహాలక్ష్మి అమ్మా ఏదో చెప్పో, సగం మింగిసో. లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. ఇప్పుడు మనకి వాడు ఏమని ఇచ్చాడు? డయాగనల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇచ్చాడు. ఏమండి? అయితే వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ కూడా ఇచ్చేసాడు, ఏరియా అడుగుతున్నాడు. ఇప్పుడు నాకు నేను ఏం చేస్తానంటే రెక్టాంగిల్ యొక్క డయాగనల్ ఇచ్చాడు అంటే మనకు జనరల్ గా చూడండి ఒకసారి ఈ రెక్టాంగిల్ ఎలా తీసుకున్నాం అనుకోండి.
ఇప్పుడు ఈ డయాగనల్ ఇచ్చాడు వీడు. ఈ రెక్టాంగిల్ మనం ఈ డయాగనల్ పరంగా మనం అలా కట్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది? 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి లేదా? Yes, sir. కాబట్టి ఇక్కడ డయాగనల్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అలాగే 1 ఆఫ్ ది సైడ్ ఏమన్నాడు? 4 అన్నాడు. కాబట్టి ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుంది? కాస్త పెద్దగా ఉన్న సైడ్ ఏంటంటే ఇదేగా కనబడుతుంది బాబు. ఇక్కడ రైట్ యాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరం ప్రకారం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కూడా హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి ఇది ఏమొస్తుంది? 3గా. అవును సార్. అమ్మాయి ఇప్పుడు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కూడా హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి ఇది ఎక్స్ అనుకోండి, లేకపోతే మీకు తెలియకపోతే. ఇప్పుడు ఏం చేస్తాం మనం? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇది ఎక్కడి నుంచి? పైథాగరస్ థీరం నుండి. ఏమా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తాం? 4 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అని చెప్తాం. దీని నుండి 25 మైనస్ 16 అంటే 9 వస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అని వస్తుంది, కానీ లెంత్ ఆఫ్ ది సైడ్ అనేది నెగిటివ్ రాదు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 3 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ బ్రెడ్త్ ఏమైంది? 3 అయ్యింది. కాబట్టి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏమవుతుంది? ఏమవుతుంది వాల్యూ? 12 సార్. అంతే. ఎల్బి ఈక్వల్ టు 4 into 3 ఈక్వల్ టు 12. అక్కడ ఏమైనా యూనిట్స్ ఇస్తే రాసుకోవడం స్క్వేర్ సెంటీమీటర్స్. ఏమండి? అంటే ఆప్షన్ ఏమని వస్తుందండి? బి. బి సార్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. డివైడ్ 56 into 2 parts such that 3 times the first part exceeds the one third of the second by 48. The parts are. ఏమండి? ఆప్షన్ బట్టి వెళ్ళిపోదామంటే ప్రొసీజర్ చెప్పనా? చెప్పాలి. ఆప్షన్ బట్టి వెళ్ళిపోదాం సార్. వాడు ఏమన్నాడు? డివైడ్ చేయమంటాడు 56 ని 2 parts కింద డివైడ్ చేయమన్నాడు. అయితే వాడి హింట్ ఏమి ఇచ్చాడంటే 3 times ది ఫస్ట్ పార్ట్ కి 3 times తీసుకుంటే ఎక్సీడ్స్ 1/3 ఆఫ్ ది సెకండ్ బై 48. ఫస్ట్ పార్ట్ కి 3 times తీసుకున్నాం అనుకోండి, ఆ 3 times యొక్క ఆ 3 times ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఏమవుతుందట? సెకండ్ పార్ట్ లోని 1/3 తీసుకుంటే వచ్చే వాల్యూ కన్నా 48 ఎక్కువ ఉంటుందట. అర్థమైందమ్మా? ఎస్ సార్. మనం ఫస్ట్ పార్ట్ ని 3 times తీసుకోండి. 3 times తీసుకుంటే వచ్చే వాల్యూ సెకండ్ పార్ట్ లోని 1/3 తీసుకుంటే వచ్చే వాల్యూ కన్నా 48 ఎక్కువ ఉంటుందట. అయితే ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. మీకు అర్థమైందండి విషయం? ఏమా? చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ పార్ట్స్ ఎక్సీడ్స్ ది 1/3 ఆఫ్ ది సెకండ్ పార్ట్ బై 48 అన్నాడు కదా. ముందు జనరల్ గా 2 నెంబర్స్ యాడ్ చేస్తే 56 సరిపోతుంది, 2 parts కింద డివైడ్ చేసేది కాబట్టి. కానీ ఇప్పుడు ఆడు ఇచ్చిన కండిషన్ వెరిఫై చేయండి. ఫస్ట్ పార్ట్ ఏం చేయాలి? మనం 3 times చేయాలి. 3 times చేస్తే 3 into 20 60 అవుతుంది. అవునా? మాట్లాడటమే. ఎస్ సార్. తర్వాత సెకండ్ పార్ట్ ఏం చేయాలి? సెకండ్ పార్ట్ అంటే 36 ఇచ్చాడు కదా. 36 ఏం చేయాలి? మనం 1/3 చేయాలి. 1/3 చేస్తే ఎంత వస్తుంది? 12. ఎస్ సార్. ఇప్పుడు 60కి 12కి మధ్య డిఫరెన్స్ ఎంత? 48. సరిపోయిందిగా కండిషన్. సెకండ్ పార్ట్ ని 1/3 చేస్తే వచ్చే వాల్యూ కన్నా ఫస్ట్ పార్ట్ ని 3 times చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఎక్కువ ఉంటుంది? 48 ఎక్కువ ఉంటుందని చెప్పించాడు వాడు. అర్థమైందమ్మా? ఎస్ సార్. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పార్ట్ ని 3 times చేస్తే వచ్చే వాల్యూ సెకండ్ పార్ట్ ని 3 తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూకి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 48 వస్తుందండి. కాబట్టి వాడు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఆప్షన్ 20 తీసుకుంటే 3 into 20 మైనస్ సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి 36/3 చేసాం అనుకోండి, 60 - 12 అవుతుంది. 60 - 12 అంటే 48. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇంకో విషయం చెప్పనా? అక్కడ సమ్ చూస్తే ఇది ఒకటే కాదు, తర్వాత కూడా 56 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలి, ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కాబట్టి. 56 సమ్ 56 వస్తుంది కదా అని చెప్పి ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేస్తే అవుతుంది. అమ్మా అర్థమైందమ్మా? ప్రొసీజర్ చెప్పనా ఇది అందులోను? అర్థమైంది సార్. అర్థమైంది సార్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడు వాడు? ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ 2 digit నెంబర్ ఈస్ 10. ఒక 2 digit నెంబర్ ఉంది, అందులో డిజిట్స్ యాడ్ చేస్తే 10 వస్తుంది.
అలాగే ఇఫ్ 18 బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్, 18 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ద డిజిట్స్ ఇన్ ది రిజల్టింగ్ నెంబర్ విల్ బి ఈక్వల్. రిజల్టింగ్ నెంబర్ లో వచ్చే డిజిట్స్ ఈక్వల్ అవుతాయట. అయితే ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాను. మీకు అసలు క్వశ్చన్ అర్థమైందా? ముందు సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏమవ్వాలట? 10 అవ్వాలట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 37 అన్నాడు కదా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీస్తే 10 అవుతుందమ్మా. 3 + 7. Yes, sir. ఇప్పుడు ఆ 37 లోంచి 18 సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు 37 తీసుకున్నాను నేను. 3 + 7 = 10 సరిపోయింది. 37 లోంచి 18 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? 99 అమ్మా. ఎస్ సార్. ఇప్పుడు మరి ఈ వచ్చిన రిజల్టింగ్ నెంబర్ లో డిజిట్స్ సేమ్ ఉన్నాయా? కాదుగా. నో సార్. నెక్స్ట్ రెండో ఆప్షన్ చూడండి. 73 తీసుకున్నాను నేను. 73 అంటే 7 + 3 = 10 సరిపోయింది. ఇప్పుడు దీంట్లోంచి నేను 73 లోంచి 18 సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది నాకు? 55ఏనా? ఎస్ సార్. చూడండి, వచ్చిన రిజల్టింగ్ నెంబర్ లో డిజిట్స్ సేమ్ ఉన్నాయా లేదా? ఎస్ సార్. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. అదే విషయం. అర్థమైందండి? అందరికీ అర్థమైంది? ఏమైనా డౌట్ ఏమైనా ఉందా ఎవరికైనా? చెప్పండి. అర్థమైంది సార్. మిగిలిన మాట్లాడలేదు. చరిష్మా, సుప్రజ, Yes, sir. లావణ్య, సౌమ్య, Yes, sir. ప్రవీణ్, నువ్వేమ్మా ప్రవీణ్? Yes, sir. పూర్ణ మహాలక్ష్మి, చూడమ్మా. నెక్స్ట్ 5th వన్ చూడండి. ద 4th పార్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ ద 6th పార్ట్ బై 4. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మీరు చెప్పాలి. అంటే దీని ప్రొసీజర్ కాకుండా మామూలుగా ఈ ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. జనరల్ గా మామూలుగా మాట్లాడితే 4th పార్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ ద 6th పార్ట్ అంటే దాని అర్థం ఏంటమ్మా? ఇప్పుడు నేను ఎక్స్ అనేది కావాల్సిన నెంబర్ అనుకున్నాను. ద 4th పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్సీడ్స్ ద 6th పార్ట్ బై 4 అంటే దాని అర్థం ఏంటి? ఆ నెంబర్లోని 4th పార్ట్ తీసుకుంటే వచ్చే వాల్యూ అదే నెంబర్లోని 6th పార్ట్ తీసుకుంటే వచ్చే వాల్యూ కన్నా ఎంత ఎక్కువ ఉంటుందట? ఎక్సీడ్స్ అంటే 4 times. కాబట్టి దాని అర్థం ఏంటి? నేను ఎక్స్ అనేది కావాల్సిన నెంబర్ అని తీసుకుంటే x/4 తీసుకున్నాను, x/6 తీసుకున్నాను. ఈ x/6 కన్నా x/4 ఎంత ఎక్కువ ఉంటుందట? 4 ఎక్కువ ఉంటుందట. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే 4 రావాల. అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. మన ఇక్కడ 6x - 4x = 4. 6 = 24. 24 × 4 అంటే 2x = 24 × 4. 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే x = 48. కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. మన ఆప్షన్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూడండి. 8 to 4 అని అన్నాడు. 8 to 4 అన్నాడు కాబట్టి 84/4 చేస్తే ఎంత వస్తుంది? 21 వస్తుంది. అవునా? ఎస్ సార్. అలాగే 84/6 చేస్తే ఎంత వస్తుంది? 14 వస్తుందమ్మా. ఎస్ సార్. మరి ఇక్కడ మీరు గమనిస్తే 4th పార్ట్ అనేది అదే 1/4 ఆఫ్ 84 అనేది 1/6 ఆఫ్ 84 కన్నా ఎంత ఎక్కువ ఉంది? ఏకంగాను 21. ఇదేమో 14, 7 ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత ఉండాలి? ఎక్కువ 4 ఉండాలి. 4. కాబట్టి ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ చూడండి. 44. 44/4 అంటే ఎంత? 11. 11 సార్. అంటే ఫ్రాక్షన్ వచ్చేస్తుంది కానీ నెంబర్ రాదు కదమ్మా. ఎస్ సార్. కాబట్టి డిఫరెన్స్ అనేది 4 అవ్వదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్కి వెళ్ళండి. 48. 48/4 అంటే 12. 48/6 అంటే ఎంత? 8. కాబట్టి 12కి 8కి డిఫరెన్స్ ఎంత? 4. సరిపోయిందమ్మా. సార్. 48/4 = 12. 48/6 = 8. 12 - 8 = 4. అర్థమైంది కదా? 1/4 ఆఫ్ దిస్ నెంబర్ ఎక్సీడ్స్ ద 1/6 ఆఫ్ ది నెంబర్ ఈజ్ 4. సరిపోయింది కదా? అది విషయం. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th వన్ ఏమంటున్నాడమ్మా? 10 years ago the age of father was 4 times of his son. 10 years ago ఫాదర్ ఏజ్ ఏంటంటే సన్ ఏజ్ కన్నా 4 times ఎక్కువ. ఏమంటే 4 times సన్ ఏజ్ కి. 10 years hence the age of the father will be twice that of his son. The present age of father and the son are. ఇది ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు, జనరల్ గా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఏమండి చూడండి ఒకసారి.
6th వన్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూసాం అనుకోండి, ఉదాహరణకి ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ సన్ 50-20 అనుకున్నాం అనుకోండి. ఫాదర్ సన్ ప్రెజెంట్ ఏజెస్ వచ్చి 50-20 అనుకున్నాం అనుకోండి. అప్పుడు వాడు ఏమంటున్నాడు, 10 years ago ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, 40 అవుతుంది. 10 years ago సన్ ఏజ్ ఏమవుతుంది, 10 అవుతుంది. ఇప్పుడు వాడు ఇచ్చిన ఫస్ట్ కండిషన్ సరిపోయింది లేదు చూడండి. 10 years ago ద ఫాదర్ ఏజ్ వాజ్ 4 times ఆఫ్ హిస్ సన్ ఏజ్ అన్నాడు. సరిపోయిందిగా, 4 times ఉందిగా. ఎస్ సార్. 10 years ago. Next. After 10 years hence, the age of the father will be twice that of his son. 10 years hence అంటే 10 years hence వీళ్ళ ఏజ్ ఏమవుతుంది, 60-30 అవుతుంది. ఎస్ సార్. లేదంటే ఇంకోలా చెప్పాలి, నేను ఈ విధంగా చెప్తాం. ఫాదర్ సన్ 50-20 ఇది ప్రెసెంట్ ఏజ్, ఇది 10 years ago, 10 years hence ఆఫ్టర్ లేకపోతే. ఇప్పుడు ఇది చూడండి, ప్రెసెంట్ ఏజ్ ఇది 10 years ago అంటే ఇది 40 అవుతుంది, ఇది 10 అవుతుంది. కాబట్టి సన్ ఏజ్ కన్నా 4 times ఫాదర్ ఏజ్ ఉంది, కాబట్టి ఇది కరెక్టే. తర్వాత కండిషన్స్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ 10 years అంటే దీనికి 10 యాడ్ చేస్తే 60 అవుతుంది, ఇదేమో 30 అవుతుంది. ఇప్పుడు చూస్తే సన్ ఏజ్ కన్నా ఫాదర్ ఏజ్ ట్వైస్ ఉంది, కాబట్టి 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది, కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా ఆన్సర్. అర్థమైందమ్మా? లేదు మీరు ప్రొసీజర్ కింద చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది సన్ వచ్చేటప్పటికి ఎక్స్ అనుకోండి. ఏమంటే ఎక్స్ అనుకుంటే 10 years ago సన్ ఏజ్ ఏమవుతుంది, x-10 అవుతుంది. అప్పుడు 10 years ago ఫాదర్ ఏజ్ ఏమన్నాడు, 4 times హిస్ సన్ ఏజ్ అన్నాడు. కాబట్టి ఫాదర్ ఏజ్ కావాలి అంటే మనం ఏం చేయాలి, 4 into x-10 చేయాలి. అర్థమైందమ్మా? అలాగే 10 years తర్వాత ఫాదర్ ఏజ్ వచ్చేటప్పటికి సన్ ఏజ్ కి ట్వైస్ అన్నాడు, కాబట్టి సన్ ఏజ్ ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటే 10 years తర్వాత సన్ ఏజ్ ఏమవుతుంది, x+10 అవుతుంది. కాబట్టి ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, 2 into x+10 అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఆ విధంగా ఈక్వేట్ చేసుకుని చేసుకోవాలి. ప్రొసీజర్ చెప్పనా, అక్కర్లేదుగా చెప్పనా? చెప్పనామా? సరే అయితే 7th క్వశ్చన్ చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is 3200 and the quotient when the larger number is divided by the smaller one is 2. The numbers are. వాడు ఏమన్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 3200 అట. అయితే quotient when the larger number is divided by smaller number, అయితే స్మాలర్ నెంబర్ తో లార్జర్ నెంబర్ డివైడ్ చేస్తే మన quotient ఎంత వస్తుందట, 2 వస్తుందట. అయితే ఆ నెంబర్స్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, 16. వెరీ గుడ్. 16 200 ఇచ్చాడమ్మా, మల్టిప్లై చేస్తే 3200 వస్తుంది. కానీ లార్జర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 రాదుగా. 200/16 అంటే 2 రాదు కదా, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చూడండి, 160 into 20 అంటే 3200 వస్తుంది. 160/2 చేస్తే 20 చేస్తే మాత్రం 2 రాదు, కాబట్టి ఆప్షన్ బి కాదు. ఆప్షన్ సి చూడండి, 60 into 30 అంటే అసలు 3200 రాదు, అవునా? ఎస్ సార్. కాబట్టి ఎవరు సి అన్నారు, ఎవరు? డి అన్నాను సార్. డి అయితే కరెక్ట్ అన్నమాట. వెరీ గుడ్. నెక్స్ట్ ఈసారి డి ఆప్షన్ చూడండి, 80 into 40 అంటే 3200, 80/40 అంటే ఎంత, 2. సరిపోయిందిగా 2 కండిషన్స్, కాబట్టి ఆప్షన్ డి. ఏమన్నా అర్థమైందండి? ఎస్ సార్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. The denominator of a fraction exceeds the numerator by 2. The denominator of a fraction exceeds the numerator. Numerator కన్నా denominator 2 ఎక్కువ ఉంటుందట. అలాగే ఇప్పుడు 5 యాడ్ టు న్యూమరేటర్, 5 కనుక న్యూమరేటర్ యాడ్ చేస్తే ద ఫ్రాక్షన్ ఇంక్రీజెస్ బై యూనిటీ. ఆ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 1 ఇంక్రీజ్ అవుతుందట. ద ఫ్రాక్షన్ ఈజ్, ఒకసారి మామూలుగా చెప్తాను, ఇది కూడా చెప్తాను, చూసుకోండి ఒకసారి. ముందు ఏం చేద్దామంటే ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఎక్సీడ్స్ ద న్యూమరేటర్. న్యూమరేటర్ కన్నా 2 ఎక్కువ ఉంటుందట డినామినేటర్, కాబట్టి న్యూమరేటర్ ఎక్స్ అనుకోండి. అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది, x+2 కదా అవుతుంది. ఎస్ సార్. ఇది రిక్వైర్డ్ ఫ్రాక్షన్, ఇది రిక్వైర్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, 5ని కనుక న్యూమరేటర్కి యాడ్ చేస్తే, 5ని న్యూమరేటర్కి యాడ్ చేస్తే అప్పుడు x+5/x+2 అవుతుంది. దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందట,
ఆ ఫ్రాక్షన్ కి 1 ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రాక్షన్ ఏమో ఇది మనకు కావాల్సిన ఫ్రాక్షన్. దీనికి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి +1. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇది సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేసేస్తే మనకి ఎల్సిఎం x+2 అవుతుంది కాబట్టి x+5/x+2 ఈక్వల్ టు x+2/x+2 అవుతుంది. x+2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 ఇలా తీసుకొచ్చేస్తే 3 అవుతుంది. x 3 అయింది కాబట్టి రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 3/3+2 అంటే 3/5. x/x+2 ఈక్వల్ టు 3/3+2 ఈక్వల్ టు 3/5. ఏమండి? ఇది ఆన్సర్. మనం ఆప్షన్ ద్వారా వెళ్దాం అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి 5/7 ఉంది. ఇక్కడ మనకి న్యూమరేటర్ కన్నా డినామినేటర్ 2 ఎక్కువ ఉంది. కరెక్ట్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. కానీ 5 యాడ్ చేస్తే న్యూమరేటర్ కి 5 + 5 అంటే 10. 10/7 అంటే వాడు అన్నట్టు ఒరిజినల్ ఫ్రాక్షన్ కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5/7 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12/7 రావాలి. కానీ మనకు 5 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 10/7 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. 1/3 తీసుకుంటే ఇక్కడ కూడా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. న్యూమరేటర్ కన్నా డినామినేటర్ 2 ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు 5 యాడ్ చేయడం వల్ల నాకు ఏమవ్వాలి? న్యూమరేటర్ 5 యాడ్ చేయడం వల్ల మొత్తం ఒరిజినల్ ఫ్రాక్షన్ కి 1 యాడ్ అవ్వాలి. కాబట్టి 1/3 + 1 అంటే 4/3 రావాలి. ఇప్పుడు ఒరిజినల్ ఫ్రాక్షన్ కి న్యూమరేటర్ లో 5 యాడ్ చేస్తే 6/3 అంటే 2 వస్తుంది. నాకు ఇక్కడ ఏం రావాలి? లెక్క ప్రకారం 4/3 రావాలి. కాబట్టి అది కాదు. 7/9 చూసుకోండి. 7/9 తీసుకుంటే సరిపోయింది. న్యూమరేటర్ కన్నా డినామినేటర్ 2 ఎక్కువ ఉంది. 7/9 కి 7 కి 5 యాడ్ చేస్తే 12/9 వస్తుంది. 12/9 అంటే 4/3. జనరల్ గా ఏం రావాలి? 7/9 + 1 అని రావాలి. కాబట్టి ఇది కూడా కాదు. 3/5 తీసుకోండి. 3/5 తీసుకుంటే 3 కి 5 కి డిఫరెన్స్ 2 సరిపోయింది. న్యూమరేటర్ కన్నా డినామినేటర్ 2 ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ 3/5 తీసుకుంటే 3 కి 5 యాడ్ చేశాను అనుకోండి. 3 కి 5 యాడ్ చేస్తే 8/5 అవుతుంది. ఏమండి? 8/5 అంటే నేను రాసుకోవచ్చు. 1 3/5 రాసుకోవచ్చుగా. దాన్ని మనం 1 + 3/5 అని కూడా రాసుకోవచ్చుగా. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఫ్రాక్షన్ కి 1 యాడ్ అయిందా లేదా? ఎస్ సార్. కాబట్టి ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు, లేదంటే ప్రొసీజర్ కూడా చేయొచ్చు. కానీ మీకు టైం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆప్షన్ బట్టి వెళ్ళిపోవడం మంచి పని ఈ సంస్థలో. 8th క్వశ్చన్ డి ఆప్షన్. నైన్త్ క్వశ్చన్ ఏమన్నాడంటే 3 persons Mr. Roy, Mr. Paul and Mr. Singh together have 51 rupees. Mr. Paul has 4 rupees less than Mr. Roy and Mr. Singh has got 5 rupees less than Mr. Roy. They have the money as. మనం మిస్టర్ రాయ్ తో లింకేటెడ్ కాబట్టి ఇద్దరికి మనం రాయ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. మన పాల్ దగ్గర ఎంత ఉంటాయి అమౌంట్? x-4. x-4. అలాగే మన సింగ్ దగ్గర ఎంత ఉంటుందండి? x-5. x-5 ఇది కూడా లెస్ దానే కదా. కాబట్టి 3 యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అండి? 51 కి ఈక్వల్. 51. కాబట్టి 3x - 9 = 51. 3x = 51 + 9 అంటే 60. x = ఏమవుతుంది? 20 అవుతుంది. కాబట్టి 20కి 4 తగ్గించండి 16. 5 తగ్గించండి 15. అర్థమైందండి? ఎస్ Yes, సార్. sir. అంటే 20 4 16 15. ఏమండి? ఆర్డర్ కూడా చూసుకోవాలి ఇక్కడ. 3 persons మిస్టర్ రాయ్, పాల్, మిస్టర్ సింగ్ అన్నాడు. ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా ఈ ఆర్డర్ లోనే చెప్పాలి. రాయ్కి ఎంత, పాల్కి ఎంత, సింగ్ ఎంత అనేది. 51 రూపీస్ 4 రూపీస్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. 20 యాడ్ చేస్తే 51 వస్తుంది. యాడ్ చేస్తే 51 వస్తుంది. చూడండి ఒకసారి. 9th క్వశ్చన్. రాయ్, పాల్, సింగ్. రాయ్, పాల్, సింగ్. ఎక్స్ అనుకుంటే x-4, x-5 యాడ్ చేస్తే 51. 3x - 9 = 51. 3x = 60. x = 20. ఇది x = 20. x-4 16. x-5 that equals 15. ఆప్షన్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. Yes, sir. రాయ్ 20 అనుకున్నాం అనుకోండి. పాల్ ఏమవుతుంది? 4 తక్కువ అంటే 16.
సింగ్ ఏమవుతుంది 5 తక్కువ అంటే 15 ఆప్షన్ ఏ. అలా కూడా చూసి చెప్పేసి మీరు ఆప్షన్ బట్టి వెళ్ళిపోతే చాలా ఈజీగా వస్తుంది. 10th one. A number consists of 2 digits. The digits in the tens place is 3 times the digits in the units place. 54 subtracted from it from the number. The digits are reversed. The number is. The option బట్టి చూసుకోండి. 93 సార్. వెరీ గుడ్. 39 చూసాం అనుకోండి, మనకి టెన్స్ ప్లేస్ లో డిజిట్ ఏమవ్వాలట, యూనిట్ ప్లేస్ లో డిజిట్స్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ ఉండాలి. కాబట్టి 39 అవుతుందా? నో సార్. అవుతుంది కదా. టెన్స్ ప్లేస్ లో డిజిట్ యూనిట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ కన్నా 3 టైమ్స్ ఉండాలట. 39 తీసుకుంటే యూనిట్ ప్లేస్ లో 9 ఉంది, టెన్స్ ప్లేస్ లో ఏమో 3 ఉంది, అది రివర్స్ లో ఉంది. అది కాదు కదా ఆన్సర్. ఎస్ సార్. తర్వాత 92 కూడా కాదు. ఎందుకంటే వాడు ఏమంటున్నాడమ్మా, ఇప్పుడు టెన్స్ ప్లేస్ యూనిట్ ప్లేస్ తీసుకుంటే యూనిట్ ప్లేస్ లో డిజిట్ కన్నా టెన్స్ ప్లేస్ లో డిజిట్ ఏమవ్వాలట, 3 టైమ్స్ ఎక్కువ ఉండాలట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుందా? అవ్వదు కదా. మాట్లాడటమా? నో సార్. అవ్వదు సార్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అవుతుందా? అవ్వదు కదా. ఇక్కడ 2 ఇక్కడ 9 ఉంది కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 3 ఇక్కడ 9 అంటే 3 టైమ్స్ ఉంది. ఫస్ట్ కండిషన్ తర్వాత 93 లోంచి 54 సబ్ట్రాక్ట్ చేయండి. 93 లోంచి 54 సబ్ట్రాక్ట్ చేస్తే 53 తీస్తారంటే 40 అంటే 39. చూడండి ఒకసారి, డిజిట్స్ రివర్స్ అయ్యాయి. ఎస్ సార్. ఎస్ సార్. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. One student is asked to divide a half of a number by 6 and other half by 4 and then to add the two quantities. Instead of doing so, the student divides the given number by 5. The answer is 4 short of the correct answer. Then the number was. వాడి బాధ అంటే ఏంటంటే, ఒక నెంబర్ తీసుకుని అందులో హాఫ్ నేమో 6 తో డివైడ్ చేయాలట, మిగిలిన హాఫ్ నేమో 4 తో డివైడ్ చేయాలట, చేసి అప్పుడు యాడ్ చేయాలట. ఒక స్టూడెంట్ అలా చేయమంటే వాడేం చేశాడంటే, ఇదంతా ఎవడ పడతాడు, ఒకటేమో 6 ఒకటి 4 అంటున్నాడు, ఎందుకు వచ్చింది తలనొప్పి బాబు అని సింపుల్ గా ఏం చేశాడంటే మొత్తం నెంబర్ ని 5 తో డివైడ్ చేస్తాడు. అర్థమైందండి? అలా చేయడం వల్ల ఏంటంటే, వాడు చేయాల్సిన వర్క్ కన్నా వీడు చేసిన ఎక్స్ట్రా యాక్టివిటీ వల్ల డిఫరెన్స్ ఎంత తేడా వచ్చిందట, 4 తక్కువ వచ్చింది. 5 తో డివైడ్ చేయడం వల్ల 4 తక్కువ వచ్చింది. అదే నెంబర్ ని హాఫ్ నెంబర్ నేమో 4 తోనో హాఫ్ నెంబర్ నేమో 6 తో డివైడ్ చేసి సమ్ చేసుకుంటే వచ్చే వాల్యూ కన్నా ఆ మొత్తం నెంబర్ ని 5 తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ 4 తక్కువ అయిందట. అయితే ఆ నెంబర్ ఏంటి? మనం ఆప్షన్ బట్టి వెళ్ళొచ్చు, లేకపోతే ప్రొసీజర్ కూడా చేయొచ్చు. ఒకసారి నాకు కావాల్సిన నెంబర్ ని 480 సార్. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ వెళ్ళాం అనుకోండి, 320 తీసుకున్నాం అనుకోండి. 320 లో హాఫ్ ఎంత? 160. అవునా? 320 లో హాఫ్ 160. 160 by 6 చేయండి. 160 by 6 అంటే ఏమొస్తుంది? ఫ్రాక్షన్ వస్తుంది. అవునా? ఎస్ సార్. అలాగే ప్లస్ 160 by 4 చేశారు అనుకోండి, ఏదో నెంబర్ వస్తుంది. మొత్తానికి నాకు వచ్చేది ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది. కానీ 320 by 5 చేసాం అనుకోండి, మనకు ఫ్రాక్షన్ కాదు, ఆన్సర్ వస్తుంది, అదే వాల్యూ వస్తుంది. అవునా? ఎస్ సార్. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఈసారి 400 చూడండి. 400 లో హాఫ్ ఎంత? 200. 200 by 6 చేస్తే ఫ్రాక్షన్ వస్తుంది, ఇది కూడా కాదు. 200 by 4 చేస్తే ఇది నెంబర్ వస్తుంది, మొత్తం ఫ్రాక్షన్ వస్తుంది. అదే 400 by 5 చేస్తే నాకు ఏమొస్తుంది అంటే నెంబర్ వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. ఈసారి 480కి వెళ్ళండి. బాగా చెప్పారమ్మా మీరు, తేజస్వి శ్రేష్ఠ. ఇందులో హాఫ్ తీసుకోండి. హాఫ్ అంటే 240. 240 by 6 ప్లస్ 240 by 4 చేయండి, ఎంత వస్తుంది? 40. ఇదేమో 460 అంటే 100 వచ్చింది. అదే ఇదే నెంబర్ని మొత్తాన్ని 100 వచ్చిందా? 4 సరిపోయింది. ఇప్పుడు 5 తో డివైడ్ చేయండి. 480 by 5 చేయండి. 5 9s are 45, 30, 5 6s are 30. ఇప్పుడు చూడండి, 480లోని హాఫ్ నెంబర్ నేమో 6 తోను హాఫ్ పార్ట్ నేమో 4 తోను డివైడ్ చేస్తే వచ్చే వాల్యూస్ ని యాడ్ చేయడం వల్ల 100 వచ్చింది. కానీ వాడు ఏం చేశాడు, మొత్తం నెంబర్ 5 తో డివైడ్ చేయడం వల్ల 96 వచ్చింది. ఈ 100కి 96కి డిఫరెన్స్ 4 సరిపోయిందిగా. ఎస్ సార్. కాబట్టి ఆప్షన్ సి అమ్మా. ఇది లేదు, మనం ప్రొసీజర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన నెంబర్ని ఎక్స్ అనుకోవడం, అందులో హాఫ్ నేమో 6 తో డివైడ్ చేయాలి కాబట్టి x/2 by 6 ప్లస్ x/2 by 4 అంటే x/12 ప్లస్ x/8 వస్తుంది వాల్యూ. అలా చేయడం వల్ల వచ్చే వాల్యూ మొత్తం నెంబర్ని 5 తో డివైడ్ చేశాడు కాబట్టి x/5 చేస్తారు.
ఇప్పుడు ఇలా వచ్చే వాల్యూ కన్నా 5 తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ తక్కువ ఉంది కాబట్టి x/12 ప్లస్ x/8 మైనస్ x/5 ఈక్వల్స్ 4 అని చెప్పి ఈక్వేట్ చేసుకుని x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. ఏమండి? అదే విషయం. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ which the half is greater than 1/5 of the number by 15, then the number is. వాడు ఏమంటున్నాడు? ద నెంబర్ ఆఫ్ విచ్ ద హాఫ్ ఈస్ గ్రేటర్ దాన్, ఒక నెంబర్ లో హాఫ్ తీసుకుంటే అదే నెంబర్ లోని 1/5 తీసుకున్న దానికన్నా ఎంత ఎక్కువట? 15 ఎక్కువట. అర్థమైందండి? అయితే ఆ నెంబర్ ఏంటి? మా అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, అందులో హాఫ్ తీసుకోండి, 25 అవుతుంది 50లో. అవునా? ఎస్ సార్. అదే ఈ 50లోనే 1/5 తీసుకోండి, 50 పార్ట్ తీసుకోండి, 10 వస్తుంది. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత అన్నాడు? 15 అన్నాడు. కాబట్టి సరిపోయింది. ఎస్ సార్. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందండి. అర్థమైందా మరి? ఎస్ సార్. అంతే. లేదు మనం జనరల్ ప్రొసీజర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే కావాల్సిన నెంబర్ x అనుకోండి, x/2 ఆఫ్ అంటే, అలాగే x/5 ఈ రెండు, ఇందులో ఏది పెద్దది? x/2 పెద్దది. కాబట్టి x/2 మైనస్ x/5 ఈక్వల్ టు 15. x/2 మైనస్ x/5 అంటే ఎల్సిఎం 10 అవుతుంది. 10 × 15 అంటేనేమో 150 అవుతుంది. ఇక్కడేమో 5x మైనస్ 3x అంటే అదే 2x అంటే 3x అవుతుంది. 3x ఈక్వల్ 150 అవుతుంది. x ఈక్వల్ 50 అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చు. అదే విషయం. ఇది కూడా రాసుకోండి.